శుభోదయ. అమ్మవారి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారు ప్రతినిత్యం భక్తులను అనుగ్రహిస్తూ ఈ గ్రామాన్ని, ఈ నెల్లూరు ప్రజల్ని అనునిత్యం కూడా కంటి కాపాడుతుండే అమ్మవారు. అమ్మవారు నమ్మిన ప్రతి భక్తుడు కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహంగా పడడు, తృప్తిగానే ఉంటాడు. కానీ నిరుత్సాహపడే భక్తులు ఎవరు కూడా నేను వరకు నాకు గత 30-25 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఏ భక్తులు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి నిరుత్సాహపడే భక్తులు లేడు. ఈ అవకాశం అమ్మవారు 2002 నుంచి ప్రతి సంవత్సరం ఉగాదికి భక్తులకు ప్రసాదాలు ప్రదానం చేసే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ప్రతి సంవత్సరం నిత్యం కూడా చూసి తప్పకుండా అమ్మవారికి సేవ చేస్తున్నాను. నా పేరు దాసరి వెంకటేశ్వర్లు. మేము అమ్మవారి వల్ల ఏదో ఆ కృపాకటాక్షలు ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. నాదంటే అందరి పాత్ర సర్వం ఆమె చేస్తే మేము చేయగల శక్తి దోమత ఆమె ఇచ్చింది కాబట్టి మేము చేస్తున్నాము. ఇలాగే మా ఈ అన్నలాగే కాదు, టెంపుల్కి ఎంతో మంది ఉన్నారు. అమ్మవారి ఒక్కొక్కరికి ఉగాది వస్తుంది. మాకు ఉగాది పచ్చడి పెట్టే అవకాశం ఇచ్చింది, ఈయనకు అన్నదానం పెట్టే అవుతుంది. ప్రతి పండక్కి ఏ గుడికి లేని విధంగా ఒక నెల్లూరు గ్రామ దేవత మటుకు స్వచ్ఛందంగా, అంటే మిగతా గుళ్ళల్లో ఏమవుతుందంటే ధర్మకర్తలు కానీ చైర్మన్ కానీ పిలవాలి రండే ఆ డోనర్లని. ఇరగాలమ్మకి అలా కాదు, వాళ్ళే వస్తారు. చూడండి మీరు ఎంతమంది ప్రసాదాలు పంచుతున్నారో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉగాది అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే ఫస్ట్ తొలి పూజలు అందుకునే తొలి గ్రామదేవత మన నెల్లూరుకి. నెల్లూరు గ్రామదేవత ప్రతి ఊర్లో కూడా గ్రామదేవత ఉంటారు. మన నెల్లూరు గ్రామదేవత వచ్చి ఇరగాలమ్మ, ఇరుకల్ల పరమేశ్వరి అంటారు. వాడుకలో ఇరగాలమ్మ వచ్చింది. ఈమెకి ఉదయాన్నే పచ్చళ్ళు మొదలుకొని ఇక్కడ నుంచి కూడా స్వచ్ఛందంగా ఇలా వెంకటేశ్వరులు కానీ, అలాగే అక్కడ మన మెట్టు సురేష్ కానీ వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారికి స్వచ్ఛందంగా, ఇప్పుడంటే దేవాదాయ శాఖ వచ్చింది అవి ఉన్నాయి. ఎప్పుడో రాకముందు నేను కూడా 2003లో ఆడియో క్యాసెట్ చేశాను. అప్పుడే ఊరేగింపు చేసాము, జాతరలు చేసాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మేము మొదలు పెట్టాలి అనుకునే దానికంటే ఇప్పుడు ఒక చేయి కాదు, వేల చేతుల్లో కూడా స్పాన్సర్స్ రావటం. అలాగే ప్రతిదానికి ఏ కార్యక్రమం అనుకున్నా, ఈయన ఒక పొంగల్ అనుకున్నాడంటే ఇంకో ఆయన వడా పొంగలే వచ్చేస్తాడు. మా సురేష్ అన్న గ్రామోత్సవం అన్నాడంటే ఇంకో మేము ఇంత సమయం అంటే స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ నేను చూశాను, ఇక్కడ అంటే ఒక గర్భాలయం తప్ప నేను అప్పుడు చూసాను. అంటే 2003-2002 అప్పుడు గట్టిగా 100లో వచ్చేవాళ్ళు. అప్పట్లోనే వీళ్ళే సొంతగా మీడియాని పిలిపించి వీళ్ళే ప్రసాదాలు తయారు చేయించి, దేవాదాయ శాఖ లేనప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేయించి ఎంతో సేవలు అందించారు. ముఖ్యంగా శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి తల్లి మాతో పాటు మన అందరినీ కూడా చల్లగా చూడాలని చూస్తున్నాము. ఇటువంటి ఆ పాత ట్రస్టీ వాళ్ళు కానీ, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం ఎక్కువగా స్టాఫ్ను పెట్టి వాళ్ళే చేస్తున్నారు. ఈడ పాత కొత్త లేకుండా ఒక మా నెల్లూరు గ్రామదేవత ఇరగాలం టెంపుల్లో మటుకు అందరూ మమైక్యమైపోతారు. నువ్వు వేరు నేను వేరు కాదు, అందరూ సమానం అనుకుంటారు. ఆ విధంగా తొలి పూజలు అందుకునే మన గ్రామదేవత తల్లి అందరూ చూడాలి. ఇంకోటి ఈరోజు సాయంకాలం 4 గంటలకి నెల్లూరు నగరోత్సవం ఉంటుంది. ప్రతి ఇంటికాడ నుంచి 4 గంటలకి అమ్మవారు స్టార్ట్ అయితే ఉదయం 7 గంటలకు వస్తుంది. ఇక్కడ అమ్మవారిని ముందు కదలలేరు. అడుగడుగున కొన్ని వేలల్లో టెంకాయలు కొడతారు భక్తులు. చాలా టెంకాయలు మేము కొట్టలేము, పూజలు కూడా కొట్టలేము. అలాగే తప్పెట్లు, తాళాలు, బ్యాండ్ వాయిద్యాలు, ఇది అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే మెట్టు సురేష్, సాయన్న ఇట్లా ఒక 4 కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే దేవాదాయ శాఖ కూడా ఈ పాత ధర్మకర్తలకి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అంటే మీరే ముందుండి చేయాలి అని చెప్పి చాలా. ఈరోజు మేము పచ్చడి పంచడం అయితేనేమి, ఈయన ప్రసాదం పంచడం ఏంది అంటే కొత్తగా వచ్చే స్టాఫ్ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇదంతా అమ్మవారిదయ్యే. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నారు కాదు, ఇవన్నీ అమ్మవారే చేపిస్తుంది. ఈ అదృష్టం మనకు రావడం చాలా శుభ పరిణామం. అలాగే అమ్మవారి భక్తులతో పాటు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన కొత్త సంవత్సరం ఇదేనండి.